ఈ రోజు అనగా సెప్టెంబర్ 24, 2013వ సంవత్సరంలో భీమా సిమెంట్స్ రామాపురం వారు భీమా సిమెంట్స్ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ అయిన కీర్తిశేషులు శ్రీ శ్రీకాకుల్లు సుబ్బారావు గారి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ వారిని ఆహ్వానించినందుకు భీమా సిమెంట్స్ హోల్ టైం డైరెక్టర్ శ్రీ కిషోర్ చంద్ర గారికి రెడ్ క్రాస్ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ కిషోర్ చంద్ర గారు తమ ఉపన్యాసంలో రక్తదాన ఆవశ్యకత గురించి చక్కగా వివరించారు. అంతేకాకుండా మన రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల యూనిట్ల రక్తం యొక్క కొరత ప్రతి సంవత్సరం ఉన్నదని, ఆ కొరతను మనం అధిగమించాలంటే ప్రతి స్వచ్ఛంద రక్తదాత ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు. అంతేకాకుండా భీమా సిమెంట్స్ తరఫున ప్రతి సంవత్సరం 2 సార్లు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఈ రక్తాన్ని తలసీమియా చిన్నారులకు, రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి ఉపయోగించేటట్లు తమ వంతు సహాయ సహకారాలను అందజేస్తామని తెలియజేశారు. ఇంకా ఈ శిబిరంలో భీమా సిమెంట్స్ జనరల్ మేనేజర్ శ్రీ మనోహర్ గారు, సీనియర్ మేనేజర్ రమేష్ గారు, రామాపురం సర్పంచ్ శైలేశ్వరరావు గారు మరియు భీమా సిమెంట్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ శిబిరానికి ఆత్మీయ అతిథిగా జగ్గయ్యపేట రెడ్ క్రాస్ సెక్రటరీ శ్రీ కెవి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు తమ దైనందిక కార్యక్రమాల్లో క్షణం తిరిగి లేకపోయినా ఈ శిబిరానికి విచ్చేసి తమ అనుభవాలను రక్తదాతలతో పంచుకున్నారు. ఇంతకు ముందు కూడా ఆయన జగ్గయ్యపేటలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంలో తమ వంతు సహాయ సహకారాలను అందజేశారు. అంతేకాకుండా ముందు కూడా తలసీమియా చిన్నారుల కొరకు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తానని చెప్పారు. శ్రీనివాసరావు గారి సేవలు అభినందనీయం. ఆయనకు రెడ్ క్రాస్ కృష్ణా తరఫున హృదయపూర్వక అభినందనలు. ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతల్లో స్ఫూర్తిని, ఉత్సాహాన్ని నింపి ఈ రక్తదాన శిబిరాన్ని మెగా సక్సెస్ చేసిన శ్రీ కిషోర్ చంద్ర గారికి మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు. రక్తదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పది. ఇది అన్నదానం కంటే కూడా గొప్పది. ఒక వ్యక్తి ఆహారం లేకపోయినా జీవించగలడని అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జీవితమే తార్కాణం. ఏదైనా కారణాల వల్ల ఒక వ్యక్తి రక్తాన్ని కోల్పోతే అది వెంటనే ఎక్కించాలి, లేకపోతే ఆ వ్యక్తి ప్రాణాలను కోల్పోతున్నాడు. మనం వైజ్ఞానికంగా ఎంతో ఎదిగాం, కానీ రక్తానికి ప్రత్యామ్నాయం కనుగొనబడలేదు. ఒక వ్యక్తి సహృదయతతో, మానవత్వంతో ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తం ఇస్తేనే గాని రక్తం యొక్క లభ్యత లేదు. అందుకే స్వచ్ఛంద రక్తదాత ఒక మహోన్నతమైన వ్యక్తి. చాలా మందికి తెలిసినది తమ రక్తం శస్త్రచికిత్స చేయించుకునే వారికి, రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి మరియు గర్భిణీ స్త్రీలకి వినియోగిస్తారని. కానీ చాలా మందికి తెలియనిది, మనమందరం తెలుసుకోవలసినది ఇంకొక తరగతి రోగులు, వారే తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారు. వీరు రక్తంలో జన్యులోపంతో పుడుతున్న చిన్నారు. వీరికి ప్రతి 3 వారాలకొక్కసారి రక్తం ఎక్కించాలి. రక్తం ఎక్కించకపోతే వీరు జీవించటం కష్టం. వీరి జీవిత కాలం కేవలం 20 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే. ఇటువంటి చిన్నారులు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడలో 50 మంది వరకు ఉన్నారు. వీరికి అడిగిందే తడవుగా రెడ్ క్రాస్ విజయవాడ ఉచితంగా రక్తాన్నిచ్చి ఆదుకుంటున్నది. గత సంవత్సరం ఇటువంటి చిన్నారులకు 350 యూనిట్ల రక్తాన్ని ఉచితంగా ఇవ్వటం జరిగినది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ చిన్నారుల జీవితం ఒక అడుగు అమ్మఒడిలో, ఒక అడుగు మృత్యు వడికి వడివడిగా సాగుతూ నిత్యం జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతూ మృత్యువు కరాల కరవాలానికి బలి అయి చివరకు మృత్యుశయ్యకు చేరువవుతున్న చిన్నారులు ఈ తలసీమియా చిన్నారులు. అందుకే స్వచ్ఛంద రక్తదాతలారా, మానవత్వం మూర్తిభవించిన దయాశాలులారా, మీ ఆపన్న హస్తం ఈ చిన్నారుల కోసం అందించి ఈ చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపండి. మీ రక్తదానం ఈ చిన్నారుల పాలిటి సంజీవని అని మరువద్దు.